విశాఖ జిల్లా పెందుర్తి నియోజకవర్గంలో కూటమి నేతల మధ్య విభేదాలు బహిర్గతమయ్యాయి. నరవలో సుమారు ₹1 కోటి చేపట్టనున్న పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా కూటమి నేతల మధ్య కొనసాగుతున్న విభేదాలపై ఎమ్మెల్యే తీవ్రంగా స్పందించారు. రాజకీయ విభేదాలతో కూటమి పరువు తీయవద్దని టీడీపీ నేతలు మాజీ కార్పొరేటర్ మొల్లి ముత్యాలయ నాయుడిని ఉద్దేశించి హెచ్చరించారు. త్వరలో కార్పొరేషన్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో స్థానికంగా ఆధిపత్య పోరు పెరుగుతోందని, ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకుంటూ కూటమికి నష్టం కలిగించవద్దని సూచించారు. కదా అక్కడ వేయాల్సిన పని చెప్పు ఒక గోలే శాంక్షన్ అయింది. అక్కడ వెళ్ళిన తర్వాత నువ్వు పెట్టాను బాబాయ్ ఇంకో 2 అడుగుతుంటాను, నీకు ఏది నచ్చితే చేసుకొని చెప్పాను. అంతేనా? అంటే అందరినీ గౌరవించినందుకు వేళ డబ్బులు పెట్టి పార్టీని నడిపినట్టు కేంచి వేళ ఇదిలో తెస్తారా డబ్బులు తీసుకున్నాను. అందరినీ నడిపి గౌరవంటే ఎవరు చెప్పారు? పది శానిటేషన్ వెహికల్స్ కూడా ఇప్పుడు ఓపెన్ చేసుకున్నాం. ఒక్క 88వ వార్డుకి నరవ ప్రాంతానికి 7 వెహికల్స్ వచ్చాయంటే శానిటేషన్ పట్ల కూడా మాకున్న శ్రద్ధ, మాకున్న కమిట్మెంట్ ఆలోచించమని చెప్పి కోరుతా ఉన్నాను. ఈ వేదిక ద్వారా ఇంకోటి కూడా కోరుతా ఉన్నాను. ఈ ఏరియాలో పార్టీల మిత్రపక్షం అయినా మా వాళ్ళలోనే కొన్ని భేదాభిప్రాయాలు ఉంటున్నాయి. నిన్ననే నేను మా వాళ్ళతో మీటింగ్ పెట్టి నేను తీవ్రంగా హెచ్చరించాను. మళ్ళీ ఇంకోసారి మిత్రపక్షాన్ని కానీ బహిరంగంగా ఎవరైనా మాట్లాడితే పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేస్తానని కూడా చెప్పడం జరిగింది. అది మా పార్టీకి ఒక్కదానికే వర్తించదు, అన్ని పార్టీలకి వర్తిస్తుంది. నిన్ననే చెప్పినప్పటికీ కూడా ఇవాళ ఇక్కడ నలుగురిలో అడగటం అనేది అది చాలా ఆక్షేపణీయం. నేను ఒకటే కోరుతా ఉన్నాను, అక్కడ పైన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి ఉంటేనే ఎలక్షన్లు జరిగిపోవు, మనందరం కూడా కలిసి ఉండాలని పదే పదే చెబుతున్నప్పటికీ కూడా ఆ గీత దాటితే ఎవరన్నా కూడా నేనైతే యాక్షన్ తీసుకుంటా. గండి బాబ్జీ గారికి కూడా చెప్తాను, రోడ్డు మీద మాట్లాడి రోడ్ల మీద ప్రశ్నిస్తే అది మిత్రపక్షం అవ్వదు, ఆయన కూడా యాక్షన్ తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాను. 10 శానిటేషన్ వెహికల్స్ కూడా ఇప్పుడు ఓపెన్ చేస్తాం. విశాఖ జిల్లా పెందుర్తి నియోజకవర్గంలో కూటమి నేతల మధ్య విభేదాలు బహిర్గతమయ్యాయి. నరవలలో సుమారు ₹1 కోటి చేపట్టనున్న పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా కూటమి నేతల మధ్య కొనసాగుతున్న విభేదాలపై ఎమ్మెల్యే తీవ్రంగా స్పందించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఈశ్వర్ అందిస్తారు. ఈశ్వర్, చెప్పండి. థ్యాంక్ యూ. విశాఖ జిల్లా నరవలో కూటమి నేతల మధ్య విభేదాలు ఒక్కసారి బొగ్గుమన్నాయి. విశాఖ జిల్లా పెందుర్తి మండలం నరవ గ్రామంలో ఏర్పాటు చేసిన శంకుస్థాపన కార్యక్రమంలో పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు సమక్షంలోనే కూటమి నేతలు బాహికి దిగారు. అయితే నరవ గ్రామంలో జరిగిన శంకుస్థాపన కార్యక్రమానికి తనకు ఆహ్వానం అందలేదని టీడీపీ మాజీ కార్పొరేటర్ మొల్లి ముత్యాల నాయుడు ఆరోపించారు. ఈ విషయమే కూటమి నేతల మధ్య వ్యక్తిగత విమర్శలు తలెత్తడంతో పరిస్థితి చేదాటి నేతలు పరస్పరం గొడవకి దిగారు. అయితే ఈ సందర్భంగా కూటమి నేతల మధ్య కొనసాగుతున్న విభేదాలపై ఎమ్మెల్యే రమేష్ బాబు తీవ్రంగా స్పందించారు. అందరి సమక్షంలోనే నేతలు కొట్లాటకు దిగడంపై ఆయన ఈ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా బహిరంగంగా చాడీలు చెప్పుకుంటూ గొడవలు పడుతూ గోటం పరువు తీయొద్దని ఆయన నేతలను తీవ్రంగానే హెచ్చరించారు. ఇదే సమయంలో టీడీపీ నేతలు మాజీ కార్పొరేటర్ మొల్లి ముత్యాలను ఉద్దేశించి రాజకీయ విభేదాలతో కూటమి పరువును తీయొద్దంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అయితే త్వరలో కార్పొరేషన్ ఎన్నికలు రానున్న నేపథ్యంలో స్థానికంగా పోటీ చేయాలనుకున్న నేతల మధ్య ఆధిపత్య పోరు పెరుగుతుంది. ఈ ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకుంటూ కూటమికి నష్టం కలిగించొద్దని ఈ సందర్భంగా ఎమ్మెల్యే హెచ్చరించారు. అయితే కూటమి నాయకుల అభిప్రాయ భేదాలకు తావివ్వరాదని, అలా ఎవరైనా కూటమి ధర్మం ధిక్కరిస్తే కఠిన చర్యలు కూడా తప్పని ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు హెచ్చరించారు. జనసేన పార్టీ నాయకులు తప్పు చేస్తే పార్టీని సస్పెండ్ చేస్తానని అదే నిబంధన ఇతర పక్షాలకు కూడా వర్తిస్తుందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే అందరి సమక్షంలోనే హెచ్చరించారు. అయితే అభివృద్ధి కార్యక్రమాల వేదికగా కూటమి నేతల మధ్య విభేదాలపై ఎమ్మెల్యే క్లాస్ తీసుకోవడం ఇప్పుడు రాజకీయంగా హాట్ టాపిక్ గా మారింది. రైట్, థ్యాంక్ యూ ఈశ్వర్.